హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రా మ్యాంగోతో రసం అండి. మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే రసం కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. చాలా ఈజీ అండి. 2 పచ్చి మామిడికాయలు తీసుకొని ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసి పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ సైజులో కట్ చేసి తీసుకోండి. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి వేసుకొని నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పెప్పర్ అండి, మిరియాలు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీరా యాడ్ చేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ వేసి ఒక బౌల్లో తీసేసుకోండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా వేసుకోవాలండి. వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోనే తాలింపు గింజలు వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను జీరా కూడా యాడ్ చేశానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేయండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకండి, కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ మసాలా మిక్సీ వేసి పెట్టేసుకున్నాం కదండి, ఆ మసాలాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. మ్యాంగో పేస్ట్ కూడా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో, మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకొని పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి. మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకు కొంచెం సరిపోలేదనిపించిందండి. నేను మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్ చేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఈ రసం అనేది. ఇక్కడ చింతపండు ఏమి యూజ్ చేయట్లేదండి, మనం మ్యాంగోకు ఉన్న పులుపే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. మీకు ఒకవేళ పెప్పర్, గ్రీన్ చిల్లీ వేసాం కదండి, ఆ స్పైస్ సరిపోతుంది అనుకుంటే కారాన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసి ఒక 1 మినిట్ అలాగా కుక్ చేసేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేశానండి. ఆనియన్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్, ఆనియన్ టేస్ట్. ఇంతేనండి, రా మ్యాంగో రసం రెడీ అయిపోయింది. పుల్లగా
కారంగా టేస్టీగా చాలా బాగుంటుందండి. సీజనల్లో దొరికే మ్యాంగోతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. క్విక్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. 10 మినిట్స్లోనే ఈ రసాన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.